నేను జ్యోతిలక్ష్మి చేసిన తర్వాత ఒక 4-6 సినిమాలు చేసిన తర్వాత జాబ్ వదిలేను సార్. సో జ్యోతిలక్ష్మి పూరి గారు హీరో, నేను టు బి ఆనెస్ట్ ఆ సినిమా లీడ్ యాక్టర్. సో ఎవరికి తెలియకుండా ఉండదు, అందరూ చూసేసి ఉంటారు సినిమాని. నేను ఎవరికి జాబ్ చేస్తున్నాను సార్. 2016-17 వరకు చేశాను. లిఫ్ట్లో వెళ్ళేవాడిని కాదు, 5 floors ఎక్కి వెళ్ళేవాడిని ఆల్మోస్ట్ చాలా సార్లు. ఎందుకంటే లిఫ్ట్ క్రౌడ్ ఏం లేదు సార్, ఒక 6-7 మంది ఎక్కితే ఎవడో ఒకడు గుర్తుపెట్టేవాడు. ఓకే, ఇలా చూసి సడన్గా ఇలా చూసి మీరు అని చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది. నాకు చాలా ఆక్వర్డ్గా ఉండేది, ఎందుకంటే అప్పటికే నాకు బికాస్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. నేను జాబ్ చేస్తున్నాను, అవునండి నేనే, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ అంటే మిగతా 5 తెలియకుండా ఈ ఒక్కడు మిగతా వాళ్ళందరికీ తెలిసేలా చేసేవాడు. సో నేను ఏంటంటే లిఫ్ట్ అవాయిడ్ చేసేవాడిని, బికాజ్ నా నెసెసిటీ ఎవరికి తెలియదు కదా సార్. అంటే నేను ఎందుకు జాబ్ చేస్తాను అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను 2 చేసేస్తాను హ్యాపీగా అనుకునే. అంటే చాలా సందర్భాల్లో నేను క్యాంటీన్కి వెళ్ళాను అనుకోండి, వాడేమో టీ ఒకరోజు సడన్గా పెంచేశాడు ప్రైస్. అదేంటి బ్రదర్, నిన్న 7 రూపీస్ 12 రూపీస్ అంటే మీకేంటి సార్ 2 చేతుల్లో సంపాదిస్తాను అన్నాడు. అంటే అడిగి అంత ఈజీగా అనేసాడంటే నేను ఆ రోజు నుంచి టీ తాగడం మానేశాను. అంటే ఎందుకు వాడికి అనవసరంగా, అంటే వాడికి తెలియదు నేను ఏం సంపాదిస్తున్నాను, అడిగి తెలియదు అంటే ఏమీ తెలియదు అడిగి. నేను నా ప్యాషన్ కోసం పరితపిస్తున్నాను విషయం తెలియదు అడిగి. ఆడేమనుకుంటున్నాడు, నేను 2 చేతుల్లో సంపాదిస్తున్నాను అని అనుకున్నాడు. లేదా ఇంకోడు ఉన్నాడు చేస్తుంటే, మాకు 24 గంటలే సరిపోవట్లేదు, మీరేంటి సార్ 2 చేసేస్తున్నారు అన్నాడు. నేను రోజుకి 2 గంటలు పడుకోండి, జీవితంలో చాలా చేయొచ్చు అని చెప్పి చాలా కోపంగా వచ్చేసాను. ఆడ పెద్ద మేనేజర్ ఎవరు ఆయన. అంటే ఎవ్రీ వన్ నేను ఒక